హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు బిఎస్బి మీడియా. ఇక వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా పసందైన ఆహారం మన సొంతం. ఇక ఇదే సామెత ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు అర్థం పడుతుంది. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరం 90 పైసలకి లీజుకి అనేది ఎంత తక్కువ. ఒక ఇడ్లీ కూడా రావట్లేదు 90 పైసలకి. ఇడ్లీ కాదు, టీ కూడా రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఒక ఊరు పేరు తెలియని కంపెనీకి 30 ఎకరాలు భూమి, ఎకరాకి అంటే 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి కేవలం ఎకరాకు 90 పైసలు చొప్పున లీజుకి ఇచ్చింది మన ప్రభుత్వం. మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆ ఓర్సా కంపెనీకి కట్టబెట్టారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్రాలకైనా సరే, ఆఖరికి మన ఆర్మీకి అయినా సరే ₹1 కోటి ఎక్కడా తగ్గకుండా లీజుకి ఇచ్చారు. ఇక కొన్ని కేంద్ర సంస్థలకైతే 4 కోట్లు ఎకరాకి ఇచ్చారనమాట. కానీ ₹1 ఇడ్లీ కూడా రానటువంటి రేటుకి దగ్గర 30 ఎకరాల భూమిని, 3,000 కోట్ల భూమిని ఊర్సా కంపెనీ అనే దానికి కట్టబెట్టారన్నమాట. హైదరాబాద్లో దీని హెడ్ ఆఫీస్ చూస్తే మైండ్ పోయింది. కేవలం అక్కడ ఒక ఫ్లాట్లో గృహ వినియోగానికి వాడే కరెంటు బిల్లు మాత్రమే దానికి వస్తుంది. కనీసం దానికి ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా లేదు. ఉన్న ఒకే పోస్టు, దీని మీద వార్తలు వస్తుంటే దాని మీద ఖండించడానికి పెట్టిన వారు తప్ప ఇంకేమీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉంది. గతంలో ఎప్పుడు ఎన్నికల ప్రచారాలు చేసినా ఇప్పుడైనా సరే విజనరీ ఉంది మాకు, అది ఇదని గొప్పలు చెప్పుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ స్కామ్ బయటపడిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు కూడా మాట రాని పరిస్థితి అయితే ఉంది. మీకు కొన్ని కేంద్ర సంస్థల పేర్లు అయితే మేము ముందుంచుతాను, అది మీకు కూడా తెలిసినవే. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, సిండికేట్ బ్యాంకు, విజయ బ్యాంకు, అదేవిధంగా కెనరా బ్యాంకు, ఆర్బీఐ, ఇండియన్ ఆర్మీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంక్, గెయిల్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ మొత్తం కూడా 19 కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థలు. వీటికి ఎకరాకి ₹4 కోట్ల చొప్పున అన్నిటికి కూడా మన ప్రభుత్వం లీజుకి ఇచ్చింది. అలాగే మన ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నటువంటి, అంటే ముఖ్యమంత్రికి అవ్వచ్చు, లేకపోతే మన ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి వీబీసీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్కి 499.93 ఎకరాల భూమిని కేవలం ₹1,00,000 ఇచ్చింది. అదేవిధంగా ఎల్ఎన్టీకి 5 ఎకరాలని కేవలం ₹1,50,000 ఇచ్చింది. అలాగే జేబీఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది కూడా అంతే, 50 ఎకరాలని ₹1,00,000 ఇచ్చింది. ఇలా అమృత యూనివర్సిటీ అంట 200 ఎకరాలు 50 లక్షలకి. ఇలా పోతుంటే అన్ని లక్షల్లో ఉందన్నమాట. తన సొంత వాళ్ళు లేదా బెనామీలు కూడా అనవచ్చు అన్నమాట. వీళ్ళకైతే లక్షల్లో ఇచ్చారు. అదే త్వరగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర సంస్థల తోడ్పాటు మనకి ఎంతో అవసరం, వాళ్ళకి మట్టికి కోట్లలో ఇచ్చారు. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇవన్నా కాస్త రన్ అవుతున్నాయి. అసలు ఏవి రన్ అవునటువంటి కంపెనీ ఊర్సా కంపెనీ. దానికి 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని మన ప్రభుత్వం కట్టబెట్టిందంటే మరి ఏ విధంగా ఆలోచించాలి? ఇదా విజనరీ బాబు అంటూ ఆంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వర్గాలు ఇది పెద్ద చర్చ నడుస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తా ప్రపంచ పటంలోనూ చూపిస్తామంటున్న విజనరీ లీడర్ మరి ఈ భూముల్ని ఇంత కారు చౌకగా పందారం చేయటం పట్ల ఇప్పుడు అంతా సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ విషయంలో భూ కేటాయింపులు ఏమైనా రద్దు చేసుకుంటారా, లేకపోతే మరి దాన్ని అలాగే కొనసాగిస్తారనేది వేచి చూడాలి.